అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతులు కాసేపట్లో ఢిల్లీ పాల్మ్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. 4 రోజుల పర్యటన కోసం జేడీ వ్యాన్స్ దంపతులు మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఉషా తన పూర్వీకుల గడ్డపై తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. భర్త వ్యాన్స్ వారి 3 పిల్లలు కలిసి భారత్లో పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. ముందుగా ఢిల్లీ పాల్మ్ ఎయిర్ బేస్ చేరుకోనున్నటువంటి జేడీ వ్యాన్స్ దంపతులు అక్కడి నుంచి ఐటీసీ మౌర్య షెర్టన్ హోటల్ చేరుకుని బస్ చేస్తారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఢిల్లీలో అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో జేడీ వ్యాన్స్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2 దేశాల మధ్య వాణిజ్య పన్నులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. టారిఫ్లతో పాటు కీలక అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చేటువంటి విందులో జేడీ వ్యాన్స్ దంపతులు పాల్గొంటారు. రాత్రికి జైపూర్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. అలాగే రెండో రోజు జైపూర్ లో పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట్ కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో వ్యాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలపై మాట్లాడతారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరవుతారు. ఇక మూడో రోజు బుధవారం వ్యాన్స్ దంపతులు పిల్లలు ఆగ్రాకు వెళ్తారు. అక్కడ తాజ్ మహల్ ను, భారతీయ కళ్లకు సంబంధించినటువంటి శిల్పాగ్రామ్ ను సందర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జైపూర్ కు తిరిగొస్తారు. 24న జైపూర్ నుంచి అమెరికా బయలుదేరుతారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటనతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.